ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. అన్ని నియోజకవర్గాల్లోనూ ధర్నాలు చేయనున్న శ్రేణులు. ఇవాళ విద్యుత్ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అని డిమాండ్. నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు షురు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ. కృష్ణా జిల్లా కేసరపల్లిలోని ఓ మద్యం షాపులో కల్తీ బీరు కలకలం. కల్తీ బీరు ఇచ్చారంటూ సేల్స్ మెన్ ను నిలదీసిన యువకులు. తణుకులో ఎక్సైజ్ అధికారులు సోదాలు. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో అక్రమ ఇసుక రవాణా. లారీని సీజ్ చేసిన పోలీసులు. పలువురిపై కేసు నమోదు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో హనీ ట్రాప్. పలువురిని అదుపులోకి తీసుకున్న సంగారెడ్డి పోలీసులు. తెలంగాణ అభివృద్ధిపై బీసీలకు చిత్తశుద్ధి లేదు. మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు అన్న ఎమ్మెల్యే కడియం. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్న జేఏసీ సభ్యులు. మంచిర్యాల జిల్లా దేవాపూర్లో బీఆర్ఎస్ నిరసన. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలి అని డిమాండ్. కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తి బీఆర్ఎస్ నిరసన. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే సంకె రవిశంకర్. తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలి. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం వివాదం సృష్టిస్తోంది అన్న సిపిఎం నేత జాన్ వెస్లీ. హన్మకొండలో ఓబీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం ఆగదు అన్న బీసీ నేతలు. ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రవచనకర్త చాగంటి. వేద ఆశీర్వచనం అందించిన పండితులు. ఉమెన్స్ వరల్డ్ కప్ భారత్ పై ఆసీస్ విజయం. 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలుపు.